టీఆర్ఎస్ నుంచి బయటకు వచ్చిన కొత్తలో వచ్చిన వెంటనే మీరు గ్యాప్ తీసుకున్నారు, ఏ పార్టీలో చేరలా. అప్పుడు నేను మిమ్మల్ని క్లోజ్గా అబ్జర్వ్ చేశాను. అప్పుడు మీరు అన్ని పార్టీల నాయకులను కలిశాను. ఇప్పుడున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, అప్పుడు పీసీసీ అధ్యక్షుడు, ఆయన కూడా కలిశారు. కలిసి కేసీఆర్కి వ్యతిరేకంగా కొట్లాడదాం, పోరాటం చేద్దామని దానికోసం కలిశారు, ఇంకా వేరే పర్పస్ కోసం కలిశారు నాకు తెలియదు. కానీ ఇప్పుడు రేవంత్ రెడ్డి మీద తీవ్రమైన ఆరోపణలు చేయడం వెనుక మీ కారణం ఏం కనిపిస్తుంది? కారణం ఒకటే బాధ అనిపించింది ఎక్కడ అంటే, రేవంత్ రెడ్డి గారు ఎన్నికల ముందు ఎన్ని హామీలు ఇచ్చిండు అవన్నీ నేను లోతుల్లోకి పోవాల్సిన అక్కడ లేదనుకుంటున్నాను. వచ్చుడే కన్స్ట్రక్షన్ పక్కకు పెట్టి డిస్ట్రక్షన్ మొదలుపెట్టింది, చూసావా? అక్కడ కొట్లాడ స్టార్ట్ అయింది. నా కొట్లాడ ఎక్కడ స్టార్ట్ అయింది? రేవంత్ రెడ్డి వ్యతిరేకంగా హైడ్రా నెపంతో పేదల ఇల్లు కూడా కూలగొడుతున్నప్పుడు, నాగార్జున లాంటి వాళ్ళవి కూలగొట్టి ఒక సందేశం ఇచ్చినప్పుడు ముఖ్యమంత్రి గారు ఎక్కడికి వచ్చిండు అంటే 40 ఏళ్ళ క్రితం 50 ఏళ్ళ క్రితం కట్టుకున్న బస్తీల జోలికి వచ్చింది. తప్పును కరెక్ట్ చేయొద్దా? తప్పు జరిగిన దాన్ని కరెక్ట్ చేయొద్దా? సారీ మీరు తప్పు మాట్లాడుతున్నారు, మీరు అనుకోకుండా. పర్లేదు, నేను మిమ్మల్ని మీ టీవీని ఇచ్చి నా బస్తీలకు పంపండి, నేను తప్పు అయితే ముక్కు నేను రాస్తాను. 40 ఏళ్ళ క్రితం 50 ఏళ్ళ క్రితం ఏ ప్రభుత్వాలు అయితే పట్టాలు ఇచ్చినాయో, ఏ ప్రభుత్వాలు అయితే ఎల్ఆర్ఎస్ కట్టించుకుందో, ఏ ప్రభుత్వాలు అయితే వీటిని కాలనీలకు గుర్తించినాయో, గవి వాళ్ళు వచ్చి నువ్వు హైడ్రా వచ్చింది ఇల్లీగల్ అని చెప్తుందండి? ఏ ప్రభుత్వం అండి?